హలో అండి అందరికీ. ఈరోజు మేము హైదరాబాదీ దమ్ బిర్యానీ చేస్తాం. ఇది ఫైనల్ అవుట్‌పుట్ అండి. ఇంతకుముందు చూయించింది. ఇప్పుడు ఫ్రెష్‌గా కడిగిన చికెన్‌లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తున్నామండి. ఈ ప్రాసెస్ క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్‌గా చెప్తామండి. పసుపు ఏస్తున్నాము. కారం అండి నెక్స్ట్. ఇది పట్టించిన కారం అండి. ఇంట్లో పట్టించిన కారం. అందుకోసమే ఆ కలర్ అట్లా మంచిగా అట్లా ఉంది. అంటే మంచి కారం అనమాట. బయట నుంచి తెచ్చింది కాదు. ఇంట్లో పట్టించింది. ఉప్పేస్తున్నామండి. సరిపడా ఉప్పేయాలి. మన క్వాంటిటీని బట్టి. ధనియాల పొడి, ఇది జీరా పౌడర్, మిరియాల పొడి, నెక్స్ట్ జీరా పౌడర్, సరిపడా వేయాలి. నెక్స్ట్ ఆ జీరా పౌడర్ వేసిన తర్వాత గరం మసాలా కూడా వేసామండి. ఇప్పుడు నిమ్మకాయ అండి. 2 నిమ్మకాయలు పెద్దవి తీసేసుకొని అవి మంచిగా ఇట్లా పిండేసుకొని ఈ నిమ్మకాయ నీళ్ళు ఇలా అది చేసేసుకొని దాంట్లోకి ఇది వేసామండి. ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేస్తున్నాము. మంచిగా కలిపి మంచిగా మ్యారినేట్ చేస్తున్నాము. ఈ మ్యారినేట్‌కి కొంచెం టైం పడతదండి. అంటే మంచిగా ప్రతి ఒక్క పీస్ ఇట్లా మంచిగా కలపాలి మంచిగా. ఎంత కలిపితే అంత మంచిగా అవి అంతా మసాలా అంతా కూడా మంచిగా దానికి పట్టుకుంటది చికెన్‌కి. ఇది ఇంకోటేంటంటే ఫస్ట్ టైం మేము ఆహ్, బియ్యం గూడా 2 టైమ్స్ కడిగామండి. అది చూయించలేదు యాక్చువల్‌గా బిర్యానీ రైస్ ఇది తీసుకొని 2 టైమ్స్ కడగాలి. కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఆ వీడియో లెంత్ ఎక్కువైతుందని చూయించలేదు. ఈ 2 అంటే బిర్యానీ మళ్ళీ ఇది మ్యారినేట్ చేసిన చికెన్ ఈ 2 కూడా 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. అంటే మంచిగా జ్యూసీగా రావాలి అంటే 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి అంతా చేసిన తర్వాత. ఇప్పుడు ఇది వెల్లి ఉల్లిగడ్డ అండి మొత్తం ఇట్లా ఏసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి. ఈ చికెన్‌కి, బిర్యానీకి మెయిన్ ఈ టైం పట్టేది ఏందంటే ఫ్రైడ్ ఆనియన్ అండి. ఫ్రైడ్ ఆనియన్ అట్లా చేసుకున్నామనుకో, అది మంచిగా ఈజీ అవుతదనమాట. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్ కోసం ఇది అంతా ప్రిపేర్ చేస్తున్నాము. ఉల్లిపాయలు తగినంత ఉప్పేసుకోవాలి. మంచిగా కలపాలి, మిక్స్ చేయాలి. ఆ ఉప్పు మంచిగా ఇది పట్టడానికి. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువనే చేసామండి ఈసారి చికెను. 2 కేజీస్ చికెన్ తీసుకున్నాము. 1 కేజీ బిర్యానీ రైస్ తీసుకున్నాము. ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ అండి. ఇంకోటేంటంటే ఈ ఆనియన్‌లో ఉప్పు ఎందుకేసామంటే, ఈ ఆనియన్‌లో ఉన్న వాటర్ అంతా బయటికొచ్చేస్తదండి. మనం పిసికి ఇట్లా పిండేసినామనుకోండి, ఆనియన్‌లో ఉన్న వాటర్ అంతా బయటికొచ్చేస్తది. అప్పుడు మనం ఈ ఆనియన్‌ని ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చనమాట. అంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ మనం ఇన్ కేస్ బిర్యానీ చేసుకోవాలనుకో, ఇంకా నెక్స్ట్ 2, 3 డేస్ తర్వాతనో ఎప్పుడో, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయనుకో, మనకు చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. అంటే ఈ ఫ్రైడ్ ఆనియన్సే ఈ బిర్యానీకి హైదరాబాదీ దమ్ బిర్యానీకి టైం పట్టేది ఎక్కువ మటుకు ఈ ఫ్రైడ్ ఆనియన్స్తోనేనండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మన దగ్గర ఉన్నాయనుకోండి, అంటే స్టాక్‌గా ఉన్నాయనుకోండి, చాలా ఈజీ బిర్యానీ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతది. తొందరగా అయిపోతదనమాట. సో, ఈ ఫ్రైడ్ ఆనియన్ కోసమే మేము ఎస్పెషల్లీ చాపర్ తీసుకున్నాము. ఆ చాపర్ వల్ల మాకు చాలా ఈజీ అవుతుందనమాట. అంటే ఇదివరకు ఏం చేస్తుంటే మనము ఆనియన్స్‌ని మంచిగా కట్ చేయడము, అలా చాలా టైం పడుతుండే. ఇప్పుడు చాపర్‌తోనే అసలకి నిమిషాలలో అయిపోతుంది. జస్ట్ ఇలా ఏయంగానే అలా ఎంత పెద్ద వంట అయినా సరే ఈజీగా అయిపోతదనమాట. 5 కేజీస్ చికెన్ బిర్యానీ అయినా సరే ఈజీగా అయిపోతది. ఆనియన్స్ ఉంటే మనకు అలా. సో, ఇది ఆ నూనె దీంట్లో ఏస్తున్నామండి. మనము మ్యారినేట్ చేసుకున్నాం గదా ఇంతకుముందు, దాంట్లోకి నూనె వేస్తున్నాం. తగినంత నూనె వేసుకోవాలి. ఎందుకంటే మసాలా రావడానికి అన్నిటికి అలా యూజ్ అవుతదనమాట. ఇప్పుడు కొంచెం ఇది వేడి నీళ్ళు ఇది చేస్తున్నామండి. అంటే రైస్ దానిలోకి తీసుకోవడానికి. ఇది ఓకే. మిర్చి అండి. మిర్చి గూడా మనం ఇలా ఫ్రై అలా చేసుకుంటాము. అన్నిటికి బిర్యానీలోకి వేసుకోవడానికి ఇలా ఫ్రైగా అంటే కరెక్ట్‌గా వేయించుకోవాలి. అంటే ఇది మేము ఇప్పుడు చేసింది వంట పెద్దదేనండి. ఎందుకంటే 3½ కేజీస్ వరకు అనమాట. అంటే 2 కేజీస్ అది 1½ కేజీస్ ఇదేసాం బిర్యానీ రైస్. సో, 3½ కేజీస్ వరకు అనమాట. అంటే చికెన్ క్వాంటిటీ అనేది మనం రైస్ కన్నా ఎక్కువ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకు ఇప్పుడు పీసెస్ ఎక్కువ కనబడతాయన్నమాట. మనకు బిర్యానీకి కావాల్సింది హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అన్నా, మటన్ బిర్యానీ అన్నా పీసెస్ ఎక్కువుంటే కొంచెం మనకు తింటే ఆ ఫీల్ అనేది అనిపిస్తది. మనకు పీసెస్ తక్కువుండి రైస్ ఎక్కువుందనుకో మనకు ఆ ఫీల్ అనిపియదనమాట.
మనం చూడండి మనం ఇంట్లో చేసుకుంటే ఇదే అడ్వాంటేజ్ అనమాట. ఇది ఇంకోటేంటంటే ఇది మాకు ఆర్డర్ అండి ఇది. ఒక అనదర్ ఆర్డర్ అనమాట. మనకు ఒకళ్ళు ఇచ్చారు ఆర్డరు. అంటే వాళ్ళు ఇదివరకు కూడా పన్నీర్ చేయించుకున్నారు. అది చికెను, బిర్యానీ అదే అది బగారా రైస్ ఇవన్నీ చేయించుకున్నారు. అంటే వేరే వాళ్ళు అలాగనమాట. ఇది ఇంకొక ఆర్డర్ అనమాట. అంటే వాళ్ళ నుంచి కాదు, ఇంకో వాళ్ళ నుంచి వచ్చింది ఆర్డరు. అలా మల్టిపుల్ అంటే ఇది ఇంకొక డిఫరెంట్ వాళ్ళు అంటే చూసి వీడియోస్ చూసి అట్లా ఇచ్చారనమాట ఆర్డరు. సో, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ దీన్ని మ్యారినేట్ చేసిన చికెన్‌లోకి ఇలా ఏసేసుకోవాలి. సో, అంటే వీడియో చూసి అంటే చూసి ఇంటి ఇంటికి దగ్గరే ఉంటారు కొంచెం. వాళ్ళు చూసి చాలా బావుంది అంటే కామెంట్స్ అన్నీ చూసి బావుంది అనేసి చూద్దాం అనేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. సో, వాళ్ళు అంటే వాళ్ళు కనుక్కున్నారు కూడా. కనుక్కొని ఆర్డర్ ఇచ్చారు. అండ్ ఓకే. వాళ్ళ కోసమని మనం స్పెషల్‌గా ఇలా చేస్తున్నామనమాట. ఇదివరకు ఇప్పుడు ఇదంతా ఎయాలండి పేస్ట్ ఇదంతా యేసుకున్నాం గదా! మిక్సీ జార్‌లో. ఈ పేస్ట్ అంతా కూడా దీంట్లో యేసుకోవాలి. ఆ మసాలాతోని కూడినటువంటి పేస్ట్ ఇది మొత్తం. సో, ఇది ఇంతకుముందు చూసారు గదండీ! ఇది ఇలాచీ పౌడర్ యేసాము. ఏందంటే ఇలాచీ పౌడర్ యేస్తే మనకు ఫ్లేవర్‌ని ఎన్హాన్స్ చేస్తదనమాట. మీకు ఫ్లేవర్ డబుల్ టైమ్ అయితదనమాట. అసలకి ఎంత టేస్ట్ అంటే మనకు టేస్ట్ రావడం, స్మెల్ ఇట్లా వస్తుంటది కదా! బిర్యానీ నుంచి ఆ ఫ్లేవర్ రావడానికి అది యేస్తామనమాట ఇలాచీ పౌడర్. ఇది మళ్ళీ ఇవంతా యేసి ఆ పేస్ట్ అది ఇంతకుముందు చూపించాం కదా! ఆ పేస్ట్ ఇలాచీ పౌడర్ ఇదంతా యేసిన తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఇలా మంచిగా కలిపేసుకొని అలా చూడండి అంత మంచిగా ఇట్లా అంటే మసాలా వచ్చినట్టు ఇట్లా మనకు కనిపిస్తుందనమాట. జ్యూసీగా ఇట్లా కనబడుతుంది. సో, ఇది ఇంకొక ప్లేట్‌లోకి ఇలా తీసుకోవాలి. ఇంకొక గిన్నెలోకి పెద్ద గిన్నెలోకి ఇలా తీసుకోవాలి. తీసుకొని మనము ఈ మసాలా ఇప్పుడు ఇంత చేసాం కదా! ఇదొక్కసారి జస్ట్ అలా చిన్న స్పూన్ తీసుకొని టేస్ట్ చూసామనుకోండి ఎలా ఉంది అంటే మనకు కారం, ఉప్పు అంత మసాలా అంతా కూడా కరెక్ట్‌గా ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి ఒక్కసారి అలా చేయాలనమాట. ఇప్పుడు ఈ పెరుగేసుకోవాలండి. తగినంత పెరుగేసుకోవాలి. ఈ పెరుగు కూడా మీరు మంచిది తీసుకోండి. మంచి క్వాలిటీ పెరుగు తీసుకోండి. గట్టి పెరుగు తీసుకోండి. తీసుకుంటే కొంచెం మంచిగుంటదనమాట ఇలా. బిర్యానీ రైస్ కూడా ఇంపార్టెంట్ అండి. రైస్ కూడా మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఇలా ఇండియా గేట్, క్లాసిక్ అలా మంచి క్లాసిక్ తీసుకున్నాం అంటే బిర్యానీ రైస్ మంచిది తీసుకున్నామనుకో మంచిగుంటది. మసాలాస్ కూడా మంచి ఎయాలి. ఇంట్లో పట్టించినయి కొంచెం అలా. మేము బయట నుంచి ఏ మసాలా వాడమండి. ఎందుకంటే బయట ఇంకోటేంటంటే బయట హోటల్‌లో ఎక్కడైనా సరే కలర్స్ కూడా ఏస్తారు. అంటే కలర్‌ఫుల్‌గా కనపడడానికి. ఆ కలర్స్ కూడా మేమెయ్యమనమాట. ఎందుకంటే కలర్ డేంజర్ అలా అనేసి హోల్ గరం మసాలా ఏస్తున్నామండి. ఏంటంటే పట్టా, సాజీరా, గ్రీన్ ఇలాచీ, బ్లాక్ ఇలాచీ ఓకే. ఇవన్నీ అండి మొత్తం స్టారు ఇవన్నీ కూడా తీసుకోవాలి. తీసుకొని అన్నీ తీసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఆ బౌల్‌లోకి పెద్ద బౌల్‌లోకి సాల్ట్ ఏస్తున్నాం. తగినంత సాల్ట్ ఏసుకోవాలి. ఆ హోల్ మసాలా గూడా ఇవి ఉన్నాయి గదా! అవి మొత్తం దాంట్లోకి ఏసుకోవాలి. ఆ బౌల్‌లోకి పెద్ద బౌల్‌లోకి. మంచిగా అట్లా ఉడకనియ్యాలి. సాల్ట్ చూసుకొనేసుకోవాలండి. ఇప్పుడు 1 అవర్ మనం పక్కన పెట్టుకున్నాం గదా! ఇది బిర్యానీ రైసు. ఇది 1 అవర్ పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ మొత్తం ఇప్పుడు ఆ బౌల్‌లోకి ఏసుకోవాలి. ఆ ఉడుకుతున్నది గదా! ఆ బౌల్‌లోకి ఏసుకోవాలండి మొత్తం. ఇది చిన్న క్వాంటిటీ ఏసుకుంటే పని కొంచెం తక్కువనే ఉంటది కానీ పెద్ద ఆర్డర్ పెద్దగా అంటే ఇట్లా ఇచ్చారు కాబట్టి ఇది చేయాల్సొచ్చింది. సో, కొంచెం టైం పట్టిందనమాట. సో, ఈ వీడియో గూడా అందుకనే క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనేసి కొంచెం వీడియో లెంత్ ఎక్కువుందండి. చూడండి. అంటే మీకు క్లియర్‌గా అర్థమవుతది మళ్ళీ అలా అని. సో, ఇలా మంచిగా కలుపుకోవాలి. అలా ఉడుకుతుంది తెలిసిపోతుంది మనకు. కొంచెం మంట కొంచెం ఎక్కువ పెట్టుకుంటాము.
ఇప్పుడు ఉడికిందా లేదో తెలిసిపోతదండి. అంటే మనం ఇట్లా ఒక మెతుకు పట్టుకొని మనం చూసుకుంటే మనకు అర్థమైపోతది ఉడికిందా ఉడికిందా. ఇప్పుడు ఈ లేయర్ ఒక ఫస్ట్ లేయర్ ఏస్తున్నాము. అంటే ఇట్లా 3 టైమ్స్ ఎయ్యాలండి. 3 స్టెప్స్ అనమాట. ఇదొక ఫస్ట్ లేయర్. ఫస్ట్ టైమ్ ఏస్తున్నాము. ఫస్ట్ స్టెప్పు. చూడండి ఇది ఫస్ట్ లేయర్ అండి. ఫస్ట్ లేయరు ఈ చికెన్ మ్యారినేట్ చేసింది ఇది ఉంది కదా! దానిపైన ఇట్లా ఏస్తున్నామనమాట. ఇది 60% ఏస్తామనమాట. అంటే ఇది 3 టైమ్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఏమో ఒక 60%, ఇంకో నెక్స్ట్ టైమ్ ఇంకో 20% అన్నం ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. ఇంకో టైమ్ 20% మిగతాది. మొత్తం 100%. 100%లో ఫస్ట్ 60% ఏసుకుంటాం. ఎక్కువ క్వాంటిటీ. ఒక లేయర్ అనమాట. ఒక లేయర్ కంప్లీట్ అయితది. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అట్లాగే ఆ వేడి నీళ్ళకి అలా అన్నం అది బిర్యానీ రైస్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక 20% తీసుకుంటాం. ఒక లేయర్ అనమాట. ఇంకొకసారి ఇంకా మిగతా 20%. సో, కంప్లీట్‌గా 100% అయిపోతది అలా. ఇప్పుడు నెయ్యేసుకుంటున్నామండి. ఆ లేయర్ 1 ఇది. నెయ్యేసుకున్నాం. మళ్ళీ పుదీనా ఏసేసుకున్నాం. అలా ఇది లేయర్ 1 కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఏసుకుంటున్నాం పైనుంచి. ఇప్పుడు ఇది వరకు తీసుకున్నాం కదా! గ్లాస్‌లో వాటరు అది దీంట్లోకి ఇప్పుడు ఏస్తున్నామండి. ఇప్పుడు ఉడుకుతుంది కదా! పైన అక్కడ పక్కన ఉడుకుతుంది కదా! జస్ట్ మళ్ళీ మళ్ళీ ఇంకొక రైస్ దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ 20% ఇది మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాం. అంటే ఏసామనమాట. అది రైస్ ఏసాము దాంట్లోకి. అది చూయించలేదు ఆ స్టెప్ గానీ, ఇప్పుడు 20% మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఉన్నదన్నే దాంట్లో ఉన్నదే 20% దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఈ 20% ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ 60% ఇప్పుడు 20%, ఇంకా 20% దాంట్లో మిగిలి ఉంటది నెక్స్ట్. ఈ సెకండ్ లేయరు. సెకండ్ లేయర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పుదీనా ఏస్తున్నాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఏసుకోవాలి. ఈ సెకండ్ లేయరు. మళ్ళీ ఇప్పుడు రిమైనింగ్ లాస్ట్ 20% ఉంది దాంట్లో. ఆ 20% కూడా ఇప్పుడు ఉడికిందా లేదా ఒకసారి ఒక మెతుకు తీసుకొని చూసుకొని, ఉడికిందంటే అది మిగతాది లాస్ట్ 20% కూడా కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఇది ప్రాసెస్ అండి. ఈజీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సింపుల్ అండ్ ఈజీ. టేస్టీ హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. చాలా టేస్ట్ ఉంటదండి. ఇంట్లో మేము రెగ్యులర్‌గా చేసుకుంటాం. వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా చేసుకుంటాము. సో, మాకు ఆ టేస్ట్ తెలుసనమాట. ఆ టే అంత బాగా అయితది కాబట్టి అలా బయటకించి తెచ్చే కన్నా కూడా ఇంట్లో అంటే మనం కొంచెం కష్టపడి చేసేసుకున్నామనుకో ఇలా పెంక పెట్టుకుంటాం. అంత కరెక్ట్‌గా మాడకుంటూ ఉండడానికి, కరెక్ట్‌గా లెవెల్‌గా ఇట్లా రావడానికి అలాగే పెంక పెట్టుకోవాలనమాట. ఆ స్టవ్ పెద్ద స్టవ్ మీద అలా పెంక పెట్టుకోవాలి. ఈక్వల్‌గా అంతా ఉడకడానికనమాట అట్లా కూడా. సో, ఇప్పుడు పైన పుదీనా ఏస్తున్నాము. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఏస్తున్నాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చూసారండి ఎన్ని సార్లు ఏసాము మనం ఫ్రైడ్ ఆనియన్స్ అలా అనమాట. ఇప్పుడు రోజ్ వాటర్ ఏస్తున్నాం. ఇది కూడా మంచి ఫ్లేవర్ వస్తది. రోజ్ వాటర్ ఏస్తే మంచిగుంటదనమాట. మంచిగా టేస్టీగా, జ్యూసీగా మంచిగా అయితది. మంచి ఫ్లేవర్ కూడా మనకు గుమగుమలాడే వాసన ఇట్లా ఉంటది కదా! మనం ఎక్కడైనా బిర్యానీ నుంచి, హోటల్ నుంచి అట్లా పక్కన నుంచి వెళ్ళినప్పుడు వాసన వస్తుంటది కదా! ఇవన్నీ అనమాట. ఆ ఫ్లేవర్ రావడానికి, ఆ వాసన, ఆ స్మెల్ రావడానికి ఆ రోజ్ వాటరు ఇవన్నీ కూడా ఏస్తామనమాట. మంచి మసాలాలు అలా ఇలాచీ పౌడర్ ఇంటి వరకు తీసుకున్నాం కదా! అవన్నీ కూడా ఈ ఫ్లేవర్ కోసం అనమాట. ఇప్పుడు మనము మళ్ళీ ఇది రైతా కోసమని ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాం. ఈ చాపర్ అండి మళ్ళీ వన్స్ అగైన్ చాపర్ కోసం చెప్పాల్సొస్తుంది ఇప్పుడు మనకు అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం యూజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు చాపరు ఇది రైతా కోసం అనమాట. మంచిగా చిన్నగా అట్లా ముక్కలు మంచిగా ఉల్లిగడ్డని అలా చిన్నగా పీసెస్‌లాగా కట్ చేసి మంచిగా ఇచ్చేస్తది మనకు. క్యారెటు, టమాటో, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా ఏసేసుకుంటాము దీంట్లోకి రైతాలోకి. ఇది మిర్చి, దాని తర్వాత క్యారెట్ ఇవన్నీ కూడా ఇక.
సో మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫీడ్‌బ్యాక్ కూడా అడిగాము. చాలా బాగుంది అనేసి చెప్పారనమాట. ఎందుకంటే ఫీడ్‌బ్యాక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ ఉందండి. అది 4థ్‌కి అంటే ఇది పన్నీరు అవి చేయమన్నారనమాట. సో ఆ వీడియో కూడా పెడతాము. సో చూడండి ఫైనల్‌గా ఇలా వచ్చింది. అంటే ఇలా మొత్తం నెయ్యేసుకొని ఇలా అంటే థ్యాంక్ యూ అండి.